ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 34 రోజులు కంప్లీట్ అయింది. ఇక నిన్న మంగళవారం సోమవారం మాదిరే కలెక్షన్స్ తగ్గాయి. సోమవారం 2 కోట్ల గ్రాస్ వస్తే నిన్న మంగళవారం 1.5 కోటి గ్రాస్ వచ్చింది. అలా 32 రోజుల పాటు కోటి తగ్గకుండా ప్రపంచవ్యాప్తంగా షేర్ వచ్చిన కల్కి సినిమా RRR సినిమాతో ఈక్వల్ అయింది. RRR సినిమా కూడా 32 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా కోటి తగ్గకుండా షేర్ వచ్చింది. ఇక హయ్యెస్ట్గా 39 రోజు కోటి తగ్గకుండా షేర్ వచ్చిన సినిమా KGF చాప్టర్ 2. ఆ సినిమాని మరి ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇక కల్కి సినిమా 34 రోజుల కరెక్షన్స్ చూస్తే ఏరియా వైజ్గా ముందుగా తెలంగాణలో చూస్తే 183 కోట్ల గ్రాసు, ఆ తర్వాత రాయలసీమ నుంచి 42 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 43 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 34 రోజుల్లో 291 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 72 కోట్లు, తమిళనాడు నుంచి 43 కోట్లు, కేరళ నుంచి 26 కోట్లు, హిందీ నుంచి 294 కోట్లు, 292 కోట్లు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 260 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 34 రోజుల్లో 1044 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 91 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణలో 65 కోట్లకు కొంటే 26 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 40 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 6 కోట్ల 60 లక్షల షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 13 కోట్ల గ్రాస్ రావాలి. అది కష్టమే. ఇక్కడ కొన్న డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లు ఒక 6 కోట్ల దాకా వెనక్కి ఇచ్చేయాలి ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 60 లక్షల షేర్ వచ్చిందంటే 60 లక్షలు లాభాలు ఉత్తరాంధ్రలో. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల 40 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 1,60,00,000 షేర్ రావాలి అంటే 3 కోట్ల దాకా గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల 40 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 60 లక్షల షేర్ రావాలి అంటే 1 కోటి దాకా గ్రాస్ రావాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల 10 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 90 లక్షల షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 2 కోట్ల గ్రాస్ రావాలి. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల 10 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 90 లక్షల షేర్ రావాలి అంటే 2 కోట్ల దాకా గ్రాస్ రావాలి. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల 10 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 90 లక్షల షేర్ రావాలి అంటే 2 కోట్ల దాకా గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్ల కొంటే 34 రోజుల్లో 185 కోట్ల షేర్ వచ్చింది. అంటే 17 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా. తెలంగాణలో మంచి లాభాలు, బ్లాక్ బస్టర్ అయింది. ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అయింది, స్వల్ప లాభాలు. మిగిలిన ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అండ్ రాయలసీమలో బ్రేక్ ఈవెన్ అవ్వదు. 6 కోట్లు నష్టం ఇక్కడ ప్రొడ్యూసర్లు ఇచ్చేయాలి డిస్ట్రిబ్యూటర్లకి. కానీ ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే ఇక్కడ 36 కోట్ల షేర్ వచ్చింది అంటే 11 కోట్ల లాభాలు ఇక్కడ. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 21.5 కోట్ల షేర్ వచ్చింది అంటే 5.5 కోట్ల లాభాలు తమిళనాడులో. కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చిందంటే 7 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే ఇక్కడ 146 కోట్లు వచ్చింది అంటే 61 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ హిందీలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 70 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 130 కోట్లు అంటే 60 కోట్ల లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 532 కోట్లు షేర్ వచ్చింది అంటే 162 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు బుధవారం, ఈరోజు కూడా కలెక్షన్స్ తగ్గుతాయి. బుధవారం, గురువారం, ఇక శుక్ర, శని, ఆదివారంలో పెరగొచ్చు. ఇంకొక 7 కోట్లు వస్తాయి. ఇప్పుడున్న 1044 కోట్లకి ఇంకొక 7 కోట్లు వస్తే 1051 కోట్లు అవుతుంది. అప్పుడు షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కలెక్షన్స్కి ఈక్వల్ అవుతుంది. పఠాన్ సినిమా 1051 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది టోటల్ రన్లో.
సో ఆ సినిమాని 6వ ప్లేస్లో ఉంది. 1000 సినిమాలు వచ్చిన సినిమాల్లో 6వ ప్లేస్లో ఉంది. ఆ సినిమాని క్రాస్ చేసి ఖచ్చితంగా కల్కి సినిమా 1051 కోట్లు దాటుతుంది, 6వ ప్లేస్ తీసుకుంటుంది. అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన 34 రోజుల్లో 1044 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 532 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 162 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 620 కోట్లు. ఓకే, బాయ్.